డాక్టర్ వివేక్ జన్మదిన వేడుకల సందర్భంగా కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కురవి మండల జర్నలిస్టులు, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహరి, దాడుల నియంత్రణ కమిటీ జిల్లా కో కన్వీనర్ సహదేవ్, మండల ఉపాధ్యక్షులు రోసయ్య, సీరోల్ మండల ప్రధాన కార్యదర్శి వీరన్న, వెంకన్న, నాగేశ్వరరావు, ఉపేందర్, నవీన్లు ఘనంగా నిర్వహించారు. ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు నేను మరొక సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నా. 47 సంవత్సరాలు పూర్తి చేసుకుని 48వ ఏట అడుగు పెడతా ఉన్నా. మీ అందరి సహకారంతో, ఆయుర ఆరోగ్యాలతో, అదేవిధంగా కురవి భద్రకేశ్వరి స్వామివారి అనుగ్రహంతో మీ అందరితో ఉండి ఇంకా ముందుకు పోయే విధంగా మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నేను సుమారు రాత్రి నుంచి కొన్ని వేల సంఖ్యలో మహబూబాబాద్ నుంచి ఫోన్లు ఎత్తినాను. నా జీవితంలో మొదటిసారి నన్ను ఇంతగా ఆత్మీయంగా మహబూబాబాద్ వారి మనసులో పెట్టుకున్నందుకు వాళ్ళకి జీవితాంతం కృతజ్ఞతలై ఉంటా. మరొక్కసారి చెప్తున్నా, నన్ను ఎవరైతే ఇంతగా ఆరాధిస్తున్నారో మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకంటే చిన్నవాళ్ళు ఉంటే చేతులకు నమస్కరిస్తూ ఉన్నా, నాకంటే పెద్దవాళ్ళు ఉంటే శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నా. ఇట్లాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు మహబూబాబాద్లో. కేవలం మానుకోట అంటే పోరాటాలకే అనుకున్నా, కానీ ఇంత ప్రేమ ఉంటుందని చెప్పి ఇప్పుడే అర్థమవుతా ఉంది. నేను దీన్ని జవాబారీగా తీసుకొని ఇంకా ముందుకు పోతా అని చెప్పి